ఆనంది గారు వారం రోజుల అసలు కూలర్లో నీళ్ళే రావడం లేదు. ఆనంది గారు కొంచెం నీళ్ళు ఉంటే ఇస్తారా? నీళ్ళే కదా అడుగుతుంది, ఇవ్వచ్చు కదా. నేను ఎందుకు ఇస్తాను? మిమ్మల్ని అడిగిన వారు మీరే ఇవ్వాలి. అడిగినప్పుడు నోరు మూసుకుని ఉండాలి. నీళ్ళు ఇమ్మంటే ఇవ్వే ఇవ్వదు. దేవుడు చూస్తాడు పైనుంచి, ఎప్పటికప్పుడు కుర్చీలోనే పడిపోతుంది. ఏ కోడలు విశేషాలు ఏమీ లేవు. అచ్చు మీరు ఇంకా 16 ఏళ్ళ పిల్లలాగా ఉన్నారండి. ఇది దేవుడిచ్చిన అందం, ఇది ఎలా పోతుంది? చీరలు వచ్చినట్టున్నారండి, కొనొచ్చు కదా. ఈ చీర ఎంత బాగుందో. ఈ చీర కాదు, ఈ చీర వేసుకుంటే నాకే అందం వచ్చేసింది. మీరు కట్టుకొని వస్తే వీరి నుంచి మహారాణి వస్తుంది అంటారండి. ఆ కిండలు చీర కొనుక్కుంటున్నట్టున్నారండి, మరి మీరు కొనుక్కోరా? ఇలాగే లాగేసుకుందమ్మా, లాగేసుకుంది. ఇది కొందు, మమ్మల్ని కొనవదు. ఈ చీర 10,000 అండి. అమ్మో 10,000, 200 ఇస్తాను చెప్పి. 200? 500 ఇస్తాను చెప్పి. 500 చూసారా ఇది రోజులు అట్టనే ఉన్నాడు. నువ్వు మంచిదారు కాదని. ఈ చీర వేసుకుంటే నాకే అందం వస్తుంది. ఈ చీర వేసుకుంటే మీకే అందం వచ్చేసిందండి. ఇది మీరు ఇంకా ఈ చీర వేసుకుంటే 16 ఏళ్ళ పిల్లలానే ఉన్నారండి. ఇది దేవుడు ఇచ్చిన అందం, ఇది ఎలా పోతుంది? కోడలు కదా తిన్నా కొడుపా చదువా పని ఏముండదా? ఏమోనండి, నాకు తెలియదు. ఆనంది గారు చెప్పండి. ఏ కోడలు సాయంత్రం క్రిస్మస్ ఉందండి, మీరు సంఘ పెద్దగా రావాలి. వస్తారు కదా? అసలే సంఘ పెద్దది రాకపోతే ఎలా? సరేనండి, భోజనాలు కూడా ఉన్నాయి, తొందరగా వచ్చేయండి. భోజనాలు అంటున్నాయి, ఏమన్నా ఉండాలా? క్యారేజ్ కూడా తెచ్చుకోండి.
అత్తగారు వెళ్ళి అత్తగారు క్రిస్మస్ అత్తగారు ఇప్పుడు మన సంఘ పెద్ద గారు ఆనంది గారు వచ్చారు, ప్రార్థన చేస్తారు. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేస్తున్నా స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేస్తున్నా స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ఆనంది గారు ప్రార్థన చేశారు కాబట్టి మనం బాకీ దావీదు పట్టణం మంది నేను రక్షకుడు జన్మించి ఉన్నాడు, ఈయన మన ప్రభువే యేసుక్రీస్తు. దేవునికి నామం. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకుని భోజనం పెట్టుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దయగల మా ప్రభువా, కృపగల తండ్రి, నీ ఘనమైన నామ స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పుడు వచ్చిన అందరినీ మీరే కాచి కాపాడండి, వాళ్ళందరూ కూడా మంచిగా క్షేమంగా ఉండేలా చూడండి. ఇప్పుడు క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నాం, ఇదంతా కూడా బాగా జరిగేలా చూడమని కోరుకుంటున్నాం. ఈ శిబిరాన్ని పాలన చేస్తున్నాం. ఆమె ఖాళీగా లేదు. అమ్మ కోడలు అత్తయ్య చర్చి నుంచి వచ్చాను, కొంచెం నుంచి లేకపోతాను, కొంచెం నన్ను ఎప్పుడు తింటే తిండి మేకప్ అమ్మయ్య ఇది కుర్చీలలో పడిపోయినట్టుంది, లేకపోతే నేను సోదంతో చెప్పలేకపోయేదాన్ని. మీకు కొంచెం బిందె నీళ్ళు ఇస్తానండి, కొంచెం లేపండి అమ్మా. నేను ఎప్పుడోకప్పుడు చెప్పాను ఇది కుర్చీలోనే పడిపోతుందని. బిందె నీళ్ళేం అక్కర్లేదు కానీ లేపుతానండి గారు. అయ్యి బాబీ ఏం తిందో తెలియదు, ఎంత బరువుగా ఉందో. బాబాయ్ ఆనంది గారు మిమ్మల్ని లేపడం మా వల్ల కాదని. ఆనంది గారు చేర్లమ్మ చేర్లోయ్, చేర్లమ్మ చేర్లోయ్, చేర్లమ్మ చేర్లోయ్. అమ్మాయిల రెండు అమ్మాయిల రెండు మీ చీరలన్నీ కొంటానని కొంచెం లేపండి అమ్మా. బాబోయ్ నువ్వు ఏమి కొనొద్దు కూడా, అమ్మ కోడలు కొంచెం నేను లేకపోతే నాకు కష్టంగా ఫోన్ చేయమ్మా. కష్టంగా రండి, మా అత్తయ్య ప్రాంతం నుంచి వచ్చిన దగ్గర నుంచి కూర్చుని ఏమో తెలియదండి, చర్చి నుంచి వచ్చిన తర్వాత కూర్చున్నా కూర్చున్నాను, ఇంకా లేకపోతున్నానండి. నేనైతే ప్రార్థన చేస్తానండి. ఒకటి మీరు మీ తప్పులన్నీ ఒప్పుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ప్రేమ గల మా తండ్రి, దయగల మా ప్రభువా, కృపగల తండ్రి, మీ ఘనమైన నామ స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పుడు మీ కుమార్తె ఆనంది కుర్చీలో పడిపోయిందండి, మీరే ఆ పాపను లేపండి, తన తప్పులన్నీ ఒప్పుకుంటుంది, మీరు క్షమిస్తారనుకుంటున్నాను. మీరు క్షమించి తన ఈ నూతన సంవత్సరంలో తన బాగా గుడిలో మారు మనసు పొందిలా మీరే
చూడమని కోరుకుంటూ చిన్నపిల్లలకు భాషను చేర్చుకున్నారు. ఆమె ఇప్పుడు దాకా నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాను. మా కోడల్ని అందరినీ ఇబ్బంది పెట్టినందుకు చాలా సారీ. ఈ నూతన ఈ క్రిస్మస్ ఆరాధనలో నాకు మంచి మనసును దయచేసినందుకు వందనాలు.